అత్యుత్తమర్యాంకులే లక్ష్యంగా నారాయణ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో బలంగా మారిన అల్పపీడనం వాయుగుండంగా మారే సూచనలు కనిపించడంతో రాబోయే 3 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు, తీవ్రమైన పిడుగుపాటు ప్రమాదాలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తర బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం రాబోయే 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడనుంది. ఇది క్రమంగా మరింత శక్తి పుంజుకొని వాయుగుండంగా మారే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీని ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్ష ప్రభావం పడనుంది. అల్పపీడనం ప్రభావంతో ఆగస్టు 18 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ప్రచండ ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యధికంగా 43.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కురుపాంలో 38.6 మిల్లీమీటర్లు, పార్వతీపురంలో 36.8 మిల్లీమీటర్లు, పాతపట్నంలో 33.4 మిల్లీమీటర్ల మేర వాన పడింది. వీరఘట్టం, బాలాజీపేట, పాలకొండ, రాజమండ్రి, జియమ్మ వలస, భీమడోలు ప్రాంతాల్లో సైతం గణనీయమైన వర్షపాతం నమోదవడంతో కొన్ని చోట్ల వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో రాబోయే వారం రోజులు వానలు పడనున్నాయి. వచ్చే 3 రోజుల పాటు నేల ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 1-2 చోట్ల కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక భారీ వర్షాల నేపథ్యంలో వర్షం కురిసే సమయంలో చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద కానీ నిలబడవద్దని అధికారులు అత్యంత కఠినమైన సూచనలు చేశారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు సురక్షితమైన కాంక్రీట్ భవనాల్లో ఆశ్రయం పొందాలి. పొలాల్లో పనిచేసే వారు ఉరుములు మొదలవగానే ఎత్తైన ప్రదేశాలకు వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం మంచిది.